తెలుగు సినిమాల్లో ఈ మధ్య అల్లు అర్జున్ గారి మీద విపరీతమైన విమర్శలు, స్మగ్లర్ అని అది ఇదని చేశారు. ఓకే, అవి మనమేమి కాదనక్కర్లేదు. బట్ ఈ ఈ రకంగా బాలకృష్ణ గారు, అలాగే ఆయన ఎవరు డైరెక్టరట, అసలు అంత గలీజ్గా అంటారు కదా. మహిళా యూట్యూబ్లో ఒక మహిళా ప్రముఖురాలు చేసినటువంటి వీడియో చూసిన తర్వాత ఏమిటి ఎంత దారుణంగా ఉందని నాకు అనిపించింది. ఆ వీడియోలు నిజానికి వేయడానికి ఇష్టం లేకపోయినా కానీ అసలు ఏమిటో తెలియకుండా చర్చ నడపలేం కాబట్టి ఇవి వేయాల్సి వచ్చింది. అందుకు మన్నించాలని కోరుతూ, అయితే ఈ చర్చ జరగడానికి ముందుగా కొన్ని వార్తలు ఇవన్నీ కూడా చూద్దాం. సాక్షి: అన్నదాత కంట కానరాని సంక్రాంతి, పెట్టుబడి సాయం కోసం 54 లక్షల మంది రైతులు ఎదురుచూపు. సీజన్లో ఒక్క విడత కూడా అందని సాయం. 20,000 చొప్పున 10,000 కోట్ల రూపాయలు ఇస్తామన్న కూటమి సర్కార్. దాంతో అన్నదాతల్లో పెళ్ళుబుగుతున్న ఆగ్రహం. కత్తులు చూసిన కోళ్లు. ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాల్లో హైటెక్ హంగులతో బరులు ఏర్పాటు. గుండాటలు, జోదాల జాతర. తిరుమల లడ్డూ విక్రయ కేంద్రంలో అగ్ని ప్రమాదం. ఏందో ఈ తిరుమలలో ఈ అన్ని అగ్ని ప్రమాదం జరిగింది, తర్వాత యాక్సిడెంట్ జరిగింది. కింద తిరుపతిలో ఫైర్ యాక్సిడెంట్ అంట, ఏందో మరి చూడాలి. ఆనందం ఆరోగ్యాన్ని ఇవ్వాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ. అమరావతి ముంపు టెండర్లో అక్రమాల వరద. ముంపు నివారణకు 3 ప్యాకేజీల కింద టెండర్ నోటిఫికేషన్. 3 ప్యాకేజీల కాంట్రాక్ట్ విలువ 1,404 కోట్లు. అందులో వ్యయం 700 కోట్లు మించదంటున్న రిటైర్డ్ ఇంజనీర్లు. మాజీ ఎమ్మెల్యే పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే శంకర్రావు కార్యాలయంపై దాడి. తీవ్రంగా గాయపడిన ఆఫీస్ సిబ్బంది. బాలలకు బంగారు భవిష్యత్తు. ఇది ఆసక్తికరమైన అంశం. మనం బాలకృష్ణ గారి అంశంలోకి వెళ్ళడానికి ముందుగా నిజంగానే బిల్డప్ బాబాయ్ ఇచ్చారు ఈనాడు వాళ్ళు. సహజంగానే చంద్రబాబు గారు నారావారిపల్లిలో తన మనవడితో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం, అంతవరకు ఆయనకి భవిష్యత్తు ఇవ్వడానికి మనకి ఎవరికి అభ్యంతరం లేదు, ఆక్షేపణ లేదు, బాగానే ఉంటుంది. కానీ వాళ్ళందరికీ బంగారు భవిష్యత్తు వచ్చేసినట్లుగా ఈనాడు వారు ప్రొజెక్ట్ చేయటం మాత్రం ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒక పక్క తల్లికి వందనం కింద ఇవ్వాల్సిన 15,000 రూపాయలు చొప్పున ఇవ్వకపోగా ఇప్పుడు బ్రహ్మాండంగా బంగారు భవిష్యత్ అని చంద్రబాబు గారు అన్నారంట. వీళ్ళేదో సొంతంగా అసలు భవిష్యత్తు రాబోతున్నట్లుగా బిల్డప్ బాబాయిలు, జాకీ మీడియా, ఈనాడు వీళ్ళు రాస్తున్నారు. మీరేమంటారు కృష్ణరాజు గారు? బంగారు భవిష్యత్తు బాలలకు వచ్చేసినట్లేనా ఈనాడు వాళ్ళు చెప్తున్నారు కాబట్టి? అదే అండి, ఇప్పుడు ఈనాడు వారు అతనికంటే గనుడు ఆచంట మరణం టైపులో అసలు తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా అంత గొప్పగా చెప్పుకోవట్లేదు ఆయన పార్టీ గురించి, ఆయన పాలన గురించి. ఈనాడు మాత్రం ఎందుకో మరి భుజానికి ఎత్తుకొని ఆ పార్టీని, ఆ పాలనని చాలా కీర్తించే పనిలో పడిందండి అది. ఎందుకో మీరు మర్చిపోతే ఎట్లా సార్? మార్గదర్శి 1000 కోట్లు జప్తు రిలీజ్ అయిపోయింది, కేసులని నీరు గారిపోయినాయి. ఏదో ఇక తెలంగాణ హైకోర్టులో కేసు ఉంది కాబట్టి సరిపోయింది, దానికి అఫిడవిట్ వేయట్లేదు. మరి ఇవన్నీ వాళ్ళకి కిట్ ప్రోకోయే కదా. అంటే ఈ విషయం వచ్చేటప్పటికంటే మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి రెండూ కూడా తెలుగుదేశం పార్టీకి అంకితమైన పత్రికలే. కానీ ఆంధ్రజ్యోతి తీరు ప్రస్తుతం ప్రశంసనీయంగా ఉందండి. నిజంగా చెప్పాలంటే కొన్ని విషయాల్లో వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యర్థి లాగానో లేకపోతే ఒక విమర్శలు చేసే పత్రిక తయారైంది. అనేకానేక అంశాల్లో ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలు ఈ 6 నెలల్లో లేదా 7 నెలల్లో చంద్రబాబు నాయుడు పాలనకు ఇబ్బంది కలిగించాయి, కంట్లో నలుసుగా మారాయి. జర్నలిజం అంటే ఆ రకంగా ఉండాలి తప్ప తప్పు చేసినప్పటికీ కూడా అది ఒప్పుగా చూపించే ప్రయత్నం చేయడం ఈనాడు మానుకుంటే ఆ పత్రికకు మంచిది, మీడియా కూడా మంచిదండి. ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారు 6,700 కోట్ల రూపాయలు వివిధ బకాయిల కింద విడుదల చేశారు. బకాయిలు విడుదలైతే ఆంధ్రజ్యోతి బాగా రాసింది బకాయిలు విడుదల అని చెప్పి. కానీ ఈనాడు వారు మాత్రం వరాలంట, సంక్రాంతి వరాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారంట. అది వరం ఎందుకు అవుతుందండి? అది కాదు. అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలి మన కృష్ణరాజు గారు. జగన్ గారు ఒక్కసారిగా అమ్మఒడి కింద 6,700 కోట్లు 7,000 కోట్ల రూపాయలు ఇస్తేనేమో బటన్ నొక్కేస్తున్నాడు, ఇంకంతకంటే ఏం చేస్తున్నారు అన్నారు. ఆయన చంద్రబాబు గారు 3 రెట్లు ఎక్కువ నొక్కుతానంటే శరం అని రాశారు. అబ్బో అద్భుతం అని రాశారు. ఆ తర్వాత ఇప్పుడు ఇవ్వకపోతుంటే
బాలలకు బంగారు భవిష్యత్తు అని రాస్తున్నారు. అయితే మీరు కూడా ఈ ఆంధ్రజ్యోతి విషయంలో కొంతవరకు కరెక్ట్ అనేమో కానీ పూర్తిగా కరెక్ట్ అని మీరు భ్రమపడొద్దు అనేది నా సూచన. ఎందుకంటే మీరు ఇప్పుడే చెప్పారు మీరు ఇప్పుడే చెప్పారు వాళ్ళు బకాయిలు మాత్రం విడుదలని. ఇవాళ పేపర్లో చూడండి పండగ వచ్చిందని రాశారు, అదే సేమ్ వార్త. కాబట్టి వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడానికి అవసరమైనప్పుడు వాడుకుంటున్నారు, అవసరం లేనప్పుడు భజన చేయడానికి ఎక్కడా ఏం వెనకాట్లేదు. జగన్ని తిట్టడానికి, చంద్రబాబుని పొగట్టడానికి ఎక్కడా వెనకాట్లేదు. ఆ విషయం మాత్రం ఇలాంటి వాళ్ళు కూడా క్లారిటీ ఉంటే మంచిది. అయినా కాకపోయినప్పటికీ కూడా వారి ఉద్దేశాలు బ్లాక్ మెయిల్ కాదా అన్నది మనం పక్కన పెడితే, కొన్ని సందర్భాల్లో వారు ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపిస్తున్నారు. అది ప్రజలకు ఉపయోగపడుతోంది అనేది నా ఉద్దేశం సార్. అది అయితే ఇప్పుడు ఇంతకీ బంగారు భవిష్యత్తు వచ్చేసినట్టు పిల్లలకి నిజంగా చెప్పాలంటే సార్, పిల్లలకే కాదండి, ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ కూడా నిజానికి భవిష్యత్ ఏమిటో తెలియకుండా వాళ్ళు అగమ్యగోచరంగా ఉన్నారండి. ఈ సంక్రాంతికి సంబంధించి మనం ఇందాక అనుకున్నాం, సూర్యుడు మకర రాశిలో చేరటం మకర సంక్రమణం. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఈ చంద్రుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల రాశిలో చేరటంతో ప్రజలు సంక్షోభంలో చిక్కుకున్నారు అని చెప్పి అనిపిస్తుంది. ఈ 7 నెలల పాలనలో బాలలతో పాటు ప్రజలు కూడా ఎవరు సుఖంగా శాంతితో లేరు. దానికి కారణం ఏమిటంటే మీకు అరాచకాలు, దాడులు, కల్తీ ఆహార పదార్థాలు, మరి బాలికల మీద నిఘా పెట్టి వారి రహస్యంగా వారిని చిత్రీకరించడం, ఇలా అనేక సంఘటనలతో ఆంధ్రప్రదేశ్ గత 7 నెలలుగా అట్ట ఉడికిపోతోంది. ఇది కాకుండా రేట్లండి, గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో రేట్లు, నిత్యావసరాల రేట్లు దాదాపు 20 నుంచి 25% పెరిగాయండి. మీరు ఏది తీసుకున్నప్పటికీ కూడా రేట్లు అత్యధికంగా పెరగడంతో ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడం ఒకవైపు, అంటే ప్రధానంగా నాకు సరదా అనిపించింది ఏంటంటే నారా దేవమనిషి గారికి బంగారు భవిష్యత్తు ఉంటుందనేది దాంట్లో ఏం సందేహం అక్కర్లే. కానీ ఆయనకి భవిష్యత్తు ఉంటే దేశం అందరికీ, పిల్లలందరికీ భవిష్యత్తు వచ్చిందేమో అన్న భ్రమ కల్పించే ప్రయత్నం మీదే నేను మాట్లాడింది తెలిసాను. ఇక రైట్, అభ్యంతరాలేని ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు చర్యలు, సర్కారు గుర్తించిన స్థలాలపై దృష్టి, ఉచితంగా క్రమబద్ధీకరించే స్థల విస్తీర్ణము పెంచే అవకాశం, కూటమి ప్రభుత్వ కసరత్తు. శివశంకర్ గారు చెప్పండి, ఈ దెబ్బతోటి ఏపీలో గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమి లేకుండా పోతాయా ఏం కదా? అదే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తరతరాలుగా, అంటే దాదాపు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి భూముల కేటాయింపులతో ఎస్సీలు కావచ్చు వీళ్ళందరికీ కూడాను పేదోళ్ళకి భూములు ఇచ్చిన పథకం అట్లనే ఉండి వాళ్ళు అనుభవించలేక పాపం వాళ్ళు అమ్మలేక ఇట్లా చేసేటువంటి వాటిలో ఒక జీవోని తీసుకొని వచ్చి సమగ్రంగా క్లుప్తంగా పరిశీలించేసేసి 22A జాబితాలో, నిషిద్ధ జాబితాలో తొలగించేసేసి 20 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాల అనుభవంలో ఉన్న వాళ్ళు అమ్ముకోవచ్చు లేదా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక జీవో తీసుకొని వస్తే నానా హంగామా చేసేసి మదనపల్లి ఫైల్స్ అని ఇది అని, కూటమి రాకముందు కూటమి వచ్చినాక రోజు ఒక రచ్చ ఆ టీడీపీ ఆఫీసులోకి వెళ్ళడము, అబ్బా వినతి పత్రాలు వస్తున్నాయంట, ఈ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ఈ మంత్రి ఈ జిల్లాలో ఇలా జరిగినాయి, దీని వల్లనే కారణం ఏంటంటే ఈ క్రమబద్ధీకరించడము ఇట్లాంటి వాటి వల్ల అనేటువంటిన్నారు. ఈ రోజు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలను తూచా తప్పకుండా అదే నిర్ణయాలు ప్రతి విషయంలోనూ ఇట్లాంటి పాటించడము, నింద మా మీద వేయడము ఈరోజు. సో ఇప్పుడు అసలు సిసలైనటువంటిది ఇప్పుడు జరగబోతుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడాను, ఒక తిరువురు దగ్గర నుంచి ఎక్కడ చూసినా కూడాను ఆ బీభత్సమైనటువంటి రౌడీజం అనొచ్చా లేకపోతే కనుక కబ్జా కురదనం అనొచ్చా జరుగుతా ఉన్నాయి. ఇది అడ్డం పెట్టుకొని పేదల భూములు అనేటువంటిది ఇక దాదాపు అందరూ కూడా భయభ్రాంతులతో బతికేటువంటి రోజులు రాబోతున్నాయి అనేటువంటిది ఒక హింట్ ఇస్తున్నారనేటువంటి తెలుస్తా ఉంది సార్. రైట్, విభేదాలు లేవు, కలిసి పనిచేస్తున్నాం. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈఓ, అదనపు ఈఓ శ్యామలరావు, వెంకయ్య చౌదరులు. అంటే వాళ్ళు రిజైన్ చేయాల్సిన పని లేకుండా పోయింది. వాళ్ళు వాళ్ళ మీద చర్య తీసుకునే పని లేదు, కేసులు లేవు, ఏమీ లేవు, బ్రహ్మాండంగా కలిసి పనిచేసేస్తున్నామని జనానికి ఇస్తున్నారు. ఇంకో అంతకంటే పెద్ద వ్యాఖ్య ఏంటంటే బిఆర్ నాయుడు గారిది, హిందువుల మనోభావాలు దెబ్బతీయకండి ఎవరికి చెబుతున్నారు? వేరే వాళ్ళకి చెబుతున్నారు. అసలు దెబ్బతీస్తున్నది ఎవరు? దీని మీద బాలకృష్ణ గారి అంశం తర్వాత దీని మీద కూడా చర్చలోకి వెళదాం. ఇక గోదావరి జిల్లాలో భారీగా కోడిపందాల జోరు.
ఇక మోడీ సంక్రాంతి సంబరాల్లో చిరంజీవి షైన్ అంటూ చిరంజీవి గారు ఢిల్లీలో కిషన్ రెడ్డి గారి ఇంట్లో జరిగిన దాంట్లో మరి ఏంటో చిరంజీవి గారు ఈ మధ్య మోడీ గారితో లేకపోతే బీజేపీ వాళ్ళతో సత్సంబంధాలు బాగానే మెయింటైన్ చేస్తున్నారు. పిలిచారు కాబట్టి మర్యాద కోసం వెళ్ళి ఉండొచ్చు, కానీ బట్ రాజకీయంగా కూడా ఏమైనా ఉందా పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారం మీద అనేది కూడా ఆలోచించాలి. అట్లాంటిది ఏమైనా ఉండే అవకాశం ఉందా? రామకృష్ణ గారు సంక్షిప్తంగా చెప్పండి. అంటే రాజకీయాలకు నేను చాలా దూరంగా సార్. ముందుగా మీకు ప్యానెల్ పెద్దలకి అందరికీ నమస్కారం. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సార్, రాజకీయంగా నేను ఎట్టి పరిస్థితుల్లో ఇంకా ఇన్వాల్వ్ అవును, రాజకీయానికి దూరంగా ఉంటానని ఆయన స్వయంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో సభ్యుడే ఆయన, ఇంకా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదు. అంటే పార్టీ వదిలేసి వెళ్ళిపోతానని కానీ వేరే పార్టీలో చేరతానని కానీ ఏది చెప్పలేదు, కానీ రాజకీయాలకు స్పష్టంగా దూరంగా ఉంటానని చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. సో ఒక ఫ్రెండ్లీగా ఒక మంత్రి ఇంట్లో సంబరాలు జరుగుతున్నప్పుడు వారికి ఉన్న పరిచయాల మీద గతంలో వీరు కూడా ఇద్దరు ఒక కంబైన్డ్ గా అంతకు ముందు, అంటే ఈయన కూడా టూరిజం శాఖ మంత్రి చేస్తున్నారు, మన కిషన్ రెడ్డి గారు కూడా అంతకు ముందు టూరిజం శాఖ మంత్రి చేస్తున్నారు. సో ఏదైనా కానీ ఫ్రెండ్లీగా ఆ కుటుంబాల మధ్య ఉన్న పరిచయం నిమిత్తం పిలుచుంటే అక్కడికి వారు వెళ్ళుంటే దాన్ని ఎవరు కూడా ఆక్షేపించాల్సిన పని లేదు. ఎందుకంటే ఒక మన రాష్ట్రానికి సంబంధించిన ఒక గొప్ప పండగ, ఆ పండగ సందర్భంగా పిలిచి వెళ్ళుంటే ప్రస్తుతానికైతే దాన్ని అంతవరకు చూద్దాం. కానీ చిరంజీవి గారు ఇక మళ్ళీ రాజకీయానికి తట్టు మోడీ గారు చిరంజీవి గారి ద్వారా పవన్ కళ్యాణ్ ని బీజేపీ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు, బీజేపీలో విలీనం చేయమని అడుగుతున్నారని టాకులు రకరకాలుగా వస్తున్నాయి కదా. ఆయనేమో రాష్ట్రం అంతా తిరిగి తానే సూపర్ సీఎం అన్నట్టుగా ఆయన తిరుగుతున్నాడు కదా, తిరిగి ఏదో కింద మీద పడి మళ్ళీ జారిపోవటం, మళ్ళీ చంద్రబాబు గారిని పోవటం, ఈ డ్రామా నడుస్తుంది కదా. ఈ నేపథ్యంలో చిరంజీవి గారిని ప్రత్యేకించి పిలిచి చేశారంటే ఏమన్నా అట్లాంటి రాజకీయం కూడా ఏమన్నా ఉందా అని అది చిరంజీవి గారి ద్వారా జరిపించాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ చిరంజీవి గారిని గౌరవించడం ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఇంకొంచెం బీజేపీ మీద ప్రేమ పెంచుకొని దగ్గరికి వెళ్తారు అనే ఆసక్తిలో కూడా, అంటే బీజేపీ యొక్క ఎత్తుగడలు మనం అర్థం చేసుకోలేనివి. పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారి మీద ఉన్న ప్రేమ, అన్నను గౌరవిస్తున్నారు కాబట్టి అని భారతీయ జనతా పార్టీలో జనసేనని కలిపి, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ యొక్క స్టెప్స్ చూస్తున్నప్పుడు డెఫినెట్ గా ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఆపరేట్ చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ రాష్ట్రంలో బలపడాలి అనేది, మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేని తీసుకొచ్చి పెట్టి ఎట్లయితే మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వచ్చారు, ఇవాళ ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి కాస్త మంత్రి అయ్యాడు. సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారి ద్వారా తెలుగుదేశాన్ని ఏదైనా దెబ్బకొట్టి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో బలపడాలనుకుంటుందేమో అనే సందేహం మాత్రం ఇవాళ ఆంధ్ర ప్రజల్లో ఉంది. కొమ్మేన్ గారు రైట్, చూడాలి మరి ఏం జరుగుతుందో భవిష్యత్తులో. ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ గారు తన ఉనికిని చాటుకోవడానికైతే చంద్రబాబుతో పోటీ పడి తిరుగుతున్నాడు. మరి అయితే అట్లా అని చెప్పి చంద్రబాబు గారి దగ్గర వినయంగా లేడని చెప్పదాలం, మళ్ళీ ఆయన పొగుడుతూ ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఈ మరి డ్రామానా లేకపోతే నిజంగా సరెండర్లో కొనసాగింపా అనేది చూడాలి. ఇక తెలంగాణకు సంబంధించి కూడా 2-3 వార్తలు ఉన్నాయి. సర్కారు నిధుల వేట. ఈ నెల ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించనున్న సర్కార్ వాటి అమలు కోసం తక్షణమే 10,000 కోట్లు అవసరమని అంచనా. మొత్తం మీద 45,000 కోట్ల రూపాయల మేర సంక్షేమ కార్యక్రమాల కోసం తెలంగాణలో ఖర్చు పెట్టబోతున్నట్లు మల్లు భట్టి గారు కూడా చెప్పారు. ఇక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అక్కడ కరీంనగర్లో జరిగిన రివ్యూ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్పై దాడి చేశారనే ఆరోపణలతో హైదరాబాద్లో అదుపులోకి తీసుకుని కరీంనగర్ తరలించారు. అయితే విచిత్రం ఏంటంటే ఆర్డీఓ కంప్లైంట్ చేశారంటే, ఇది కొత్త ట్రెండ్ లాగా ఉంది. ఈ సమావేశంలో జరిగిన వాటి మీద ఎమ్మెల్యే చేస్తే పర్వాలేదు, కానీ ఆర్డీఓ కంప్లైంట్ చేయటం ఏంటో, ఈ అరెస్ట్ ఏంటో అర్థం కాలేదు. ఆనందం ఆరోగ్యం ఇవ్వాలి. సంక్రాంతి సందేశంలో ప్రధాని మోడీ ఆకాంక్ష. ఢిల్లీలో కిషన్ రెడ్డి ఇంట్లో వేడుకలకు హాజరు. నిజామాబాద్లో పసుపు బోర్డు నేడు వర్చువల్గా ప్రారంభించనున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. చైర్మన్గా పల్లె గంగారెడ్డి నియామకం. అంటే ఒక హామీని అయితే బీజేపీ నెరవేర్చుకుంది. కాప్ సెర్చ్ 5-స్టార్ హోటల్ రన్ బై కేటీఆర్ అండ్ వైఫ్. అండ్ కేటీఆర్ గారికి సంబంధించిన ఒక హోటల్లో పోలీసులు తనిఖీ చేశారట. అయితే ఇది సాధారణ తనిఖీలే అన్నారు, కానీ సహజంగానే దీంట్లో కూడా ఏమైనా రాజకీయం ఉందా అనేటువంటి అనుమానం వస్తుంది. అట్లాగే ఈ దావోస్ పర్యటన ద్వారా గతంలో 45,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించినట్లుగా కూడా రేవంత్ రెడ్డి గారి సమీక్షలో తెలిసిందట. ఇక మనం ఇప్పుడు కీలకమైన ఈ ప్రధానమైన 2 అంశాలు, బాలకృష్ణ, త్రినాథరావు. అసలు ఈ సినిమా రంగానికి ఏమైంది? ఇట్లాంటి మాటలు మాట్లాడటం, డైలాగులు కూడా డబుల్ మీనింగ్ డైలాగులు, ఇంకా చాలా రకరకాలుగా చేస్తున్నటువంటి తీరులో ఈ బాలకృష్ణ గారు ఈ వయసులో
రాజకీయ నాయకుడు అయ్యిండి కూడా ఆ రకమైన గెస్చర్స్ వీటి మీద కొన్ని యూట్యూబ్లో మహిళా సంఘాల వాళ్ళు కానీ, మహిళా నేతలు కానీ, మహిళా ప్రముఖులు కానీ తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఈ చర్చ జరుగుతూ ఉంది. తర్వాత తిరుమలలో దీన్ని ఎవరు చెడగొడుతున్నారు, తిరుమల యొక్క హిందువుల మనోభావాలని దెబ్బతీస్తున్నది ఎవరన్న దాని మీద కూడా చర్చలోకి వెళ్దాం. ముందుగా కృష్ణరాజు గారు చెప్పండి, ఈ బాలకృష్ణ ఈ త్రినాథరావు వ్యాఖ్యలు క్షమాపణ చెప్పుండొచ్చు, అది వేరే విషయం, కానీ ఏమిటి వాళ్ళ టెండెన్సీ ఏమిటి? ఈ రకంగా అట్రాక్ట్ అవుతారా? జనాన్ని ఈ రకంగా చేయొచ్చా? తప్పా కాదా? సార్, బాలకృష్ణ అనే పదం ఒక దేవుడికి సంబంధించిన పదం మా అందరికీ తెలుసు. ఆయన ఆరాధ్య దైవం. బాలకృష్ణుడు చిన్నతనంలో చిలిపి పనులు చేసి ఉండొచ్చు, కానీ బాలకృష్ణ పేరుతో ఉన్న ఈ నటుడు బాలకృష్ణ మాత్రం చాలా అసభ్యంగా, అసహ్యకరంగా, దుందుడుకుగా, నేర ప్రవృత్తితో కూడిన చర్యలు చేస్తూ కృష్ణ అనే పదానికి బదులు నికృష్ణ అనే పదానికి ఆయన సరిపోతాడేమో అన్నట్లుగా ఆయన వ్యవహార శైలి కనిపిస్తుందండి. అంటే బాలకృష్ణ బదులు బాల నికృష్ట అనే పదానికి ఆయన సరిపోయేట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మీకు ఈ నిష్ఠ చూస్తామంటే మీకు బెల్లంకొండ సురేష్ మీద కాల్పులు జరిపినప్పటి నుంచి మహిళా నటులతో అసభ్యంగా ప్రవర్తించడం, మీకు ఆయన మీద కంప్లైంట్ చేసిన నటుల్లో దాదాపు 5 ఉన్నారండి. ఇది రాధిక ఆప్తేతో పాటు లేడీ అంజలి అని చెప్పి ఆవిడైతే ఆవిడని గిచ్చటం లాంటిది చేశారు బహిరంగంగానే. ఇలాగ అనేక మంది మీద అసభ్యంగా వ్యాఖ్యానిస్తూ, మీరు చేస్తే ఒక మా అందమైన అమ్మాయి కనిపిస్తే మీరు చూస్తూ ఊరుకుంటారా? చూస్తే వాళ్ళకి కడుపు చేయాలి అని చాలా నికృష్టమైన పదజాలాన్ని ఉపయోగిస్తూ బాలకృష్ణ తన రాజకీయ అలాగే సినిమా కెరీర్ను కొనసాగిస్తూ వస్తున్నాడు. ఇటువంటి వ్యక్తులను నిజంగా కొంతమంది ఆరాధించడం అనేది ఆలోచించుకోవాలి వాళ్ళు. ఈయన వారి ఆరాధన, వారి అభిమానంతోనే బాలకృష్ణ రెచ్చిపోతున్నాడేమోనన్న భావన కూడా కలుగుతుంది. ఇప్పటికే ఆయన మీద పలు కేసులు ఉన్నాయి. ఆయన క్షమాపణ చెప్పొచ్చు, కానీ క్షమాపణ చెప్పినప్పుడు కూడా ఆయన కేసులు ఎదుర్కొన్నారు, గతంలో ఎదుర్కొన్నారు, మళ్ళీ ఎదుర్కోపోతారు కూడా ఇటువంటి కేసుల్లో. అలాగే అభిమానులు ఎవరన్నా సెల్ఫీ తీసుకుంటే వారిని లాగి కొట్టడం, అలాగే తన సహాయకుడితో బహిరంగంగానే తన బూటు లేసులు కట్టించుకోవటం, ఇవన్నీ కూడా చాలా ఎబ్బెట్టుగా, ఇబ్బందికరంగా ఉన్నాయి. ఒక సినిమా నాయకుడు, ఒక సినిమా నటుడు చేస్తే ఓకే, కానీ రాజకీయాల్లో ఉంటూ ప్రజల చేత ఎన్నుకోబడి సభకు వెళ్ళినప్పటికీ కూడా ఆయన వైఖరిలో ఎటువంటి మార్పు రాకపోవటం అనేది అత్యంత శోచనీయం. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు, బహుశా ఆయన బావగారు, వారు కూడా ఆలోచించి ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండటానికి బాలకృష్ణతో ఆయన కౌన్సిలింగ్ చేస్తే మంచిది. ఎందుకంటే ఆయన కౌన్సిలింగ్ చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారికి బాగా ఇష్టం. కర్ర వెరకుండా పాము చావకుండా బుజ్జగించే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఇక్కడ బాలకృష్ణ విషయానికి వచ్చినప్పటికీ ఆయన ఖచ్చితంగా ఒక దృఢమైన నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే అసభ్యమైన అంటే నాకు ఒక చిన్న సందేహం కృష్ణరాజు గారు, ఇప్పుడు వారికి అక్క చెల్లెళ్ళు ఉన్నారు, అట్లాగే తనకి ఆడపిల్లలు కూడా ఉన్నారు. అయినప్పుడు కూడా ఈ వయసులో ఒక రాజకీయ నాయకుడు కూడా అయ్యుండి ఈ రకంగా ప్రవర్తించడం, అంతేకాదు నాకు పవన్ కళ్యాణ్ గారిది ఓ సినిమా డైలాగు చూడండి ఎంత ఇట్లా ఉందో, బాగా స్ట్రిక్ట్ అవడానికి స్కూల్లో హెడ్ మాస్టర్ ఏంట్రా అమ్మాయిరా, ఒరేయ్ ఒక అమ్మాయి వారానికి పడుద్ది, ఇంకో అమ్మాయి నెలకు పడుద్ది, మరో అమ్మాయి సంవత్సరానికి పడుద్ది, ఫైనల్గా ఏ అమ్మాయి అయినా మగాడికి పడుద్ది, అది సృష్టి ధర్మంరా అంటూ ఇట్లాంటి డైలాగులు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి. ఆయనేమో వేరే సినిమాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు, ఎర్రచందనం అని. ఓకే, అది అంతవరకు తప్పులేదు, కానీ మరి ఈయన సినిమాల్లో కూడా అట్లాంటి డైలాగులు లేకుండా, ఇట్లాంటి పిచ్చి ప్రవర్తన లేకుండా, డైరెక్టర్ ఎవరు నోటుకు వచ్చినట్లు మాట్లాడిన తీరు, ఇవేమి మరి వీళ్ళు నీతులు చెప్పడానికే తప్ప ఆచరణలో చేయరా, రాజకీయ నాయకులుగా కూడా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఈ సినిమా మన మాటలు రాసే రచయితలు కూడా అండి, ఇటువంటి పవన్ కళ్యాణ్ అయితే బాలకృష్ణ ఇటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఆడవారిని కించపరిచే విధంగా, ఆడవారి హోదాను దిగజార్చే విధంగా అనేక మాటలు పెడుతున్నారండి. దీనిని కూడా ఖచ్చితంగా ఆపవలసిన అవసరం ఉంది. లేకపోతే ఏంటంటే బాలకృష్ణ లాంటి వ్యక్తులకి కళ్ళెం వేయటం సాధ్యం కాదు. ఒక్కసారి ఆయనకు గట్టిగా
ఒక చట్టం నుంచి ఒక దెబ్బ తగిలితే ఆయనకి కనీసం జాగ్రత్త పడతారు. కానీ గత చరిత్ర చూస్తే మీకు బెల్లంకొండ సురేష్ మీద కాల్పులు జరిపి బెల్లంకొండ సురేష్ హాస్పిటల్లో ఉండి ఇన్ని తిన్నప్పటికి కూడా ఆయన కనీసం కోర్టు మెట్లు ఎక్కకుండానే ఆయన బెయిల్ తెచ్చుకున్న తర్వాత కేసు మాఫీ అయిపోయింది. కాబట్టి ఏంటంటే ఇటువంటి వ్యక్తులకు సంబంధించి చట్టాలు కూడా చుట్టాలుగా మారుతున్నాయనే భావన ఉంది. కాబట్టి ఈ అంశంలో ప్రజలు కూడా ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. ఇటువంటి వాళ్ళని నిరాధారణకు గురి చేయవలసిన అవసరం ఉంది. కేసరి గారు రైట్. హనుమంతరావు గారు ఒంగోలు నుంచి. హనుమంతరావు గారు చెప్పండి, ఏమిటి ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారిది కూడా ఒక డైలాగ్ వినిపించాను సినిమాలో, గబ్బర్ సింగ్ ఏదో అంట. అట్లాగే బాలకృష్ణ గారి వ్యాఖ్యలు, ఒక డైరెక్టర్ గారు అంత అరాచకంగా మాట్లాడిన తీరు బహిరంగంగా అంతమందిలో ఆ రకంగా ఆడపిల్లల్ని అట్లా ఒక రకంగా అది వేధింపు కిందే వస్తుంది కదా. మహిళా కమిషన్ తీసుకోవటం, వెంటనే క్షమాపణ చెప్పడం ఇవన్నీ జరిగి ఉండొచ్చు. కానీ ఆ బాలకృష్ణ గారి ఆ గెస్చర్స్ ఏమిటి, మీకేమన్నా అనిపిస్తోందా ఇట్లాంటి వాళ్ళు నేతలుగా కూడా ఎట్లా చలామణి అవ్వగలుగుతున్నారని ఫీల్ అవ్వట్లేదా? ఎప్పుడైనా పద్ధతిగా ఎప్పుడైనా మాట్లాడారా బాలకృష్ణ? మరి అయినా జనం ఎన్నుకుంటున్నారు కదా బ్రహ్మాండం భజగోవిందం అని. బాలయ్య కాదు, ఈ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లో బాలయ్య అంటే ఏంటంటో పెద్ద ఎత్తున నినాదాలు చేయటం చాలా తమాషాగా ఉంటుంది. మరి అట్లా అయితేనే జనం చూస్తారా ఏంటి, నాకేం అర్థం కాదు. జనం ఇప్పుడు జనం మామూలుగా తిట్టడం వల్ల అసలు మామూలుగా తిట్టడం అసలు నలుగురు రేణు కాడ బూతులు పెడుతున్నారు. ఓకే, అది కాదు, ఈ రకంగా సినిమాల్లో ఇట్లా ప్రవర్తించడం, వీళ్ళేమో నీతులు చెప్పేవాళ్ళు ఇంకో రకంగానేమో ఇట్లా చేస్తున్నారు. రైట్, అంతే కదా. రైట్. ప్రణవ్ గారు పాలకొల్ నుంచి, మీరేమంటారు? అందరికీ నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడు. కృష్ణరావు గారు విషయం మర్చిపోయారండి. ఆయన బాలకృష్ణ గారు ఆడపిల్ల కనపడితే ముద్దన్న పెట్టాలి, కడుపన్న చేయాలన్నాడండి. అవును. తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పారండి. ఏది? చంద్రబాబు నాయుడు గారు ఆయనకి కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పారండి. కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారా? ఒక డిబేట్ లో ఆయనే నీకంటే నేనే గొప్ప అని చెప్పాడండి ఆయన. దేంట్లో? ఒక డిబేట్ లో నీకంటే నేనే గొప్ప అని చెప్పాడండి బాలకృష్ణతో ఆడపిల్లల విషయంలో. అదే, నేను చదువుకునేటప్పటి నుంచి నేను పెద్ద హీరోయిన్ ఆ విషయంలోనూ అని చెప్పారండి. మరి ఏది ఈ బాలకృష్ణ గారి విషయానికి వస్తే మరి ఆయన కూడా ఆడపిల్లలు ఉన్నారు, ఆయన ఇంకొక ఆయన మాట్లాడారు, ఆయన కూడా ఆడపిల్లలు ఉంటారు. మరి ఎవరన్నా కామెంట్ చేస్తే మరి వాళ్ళు ఇలాగే ఊరుకుంటారా అని కదా. మనం అట్లా అనకూడదు కూడా, అసలు ఆ చర్చ మనం తీసుకురాకూడదు. కానీ మరి ఇక్కడ రాజకీయ నాయకుడిగా కూడా ఉండి రోజు చంద్రబాబు గారు వీళ్ళంతా నీతులు చెబుతుంటారు కదా. మరి ఇట్లాంటి వాళ్ళని ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారు, ఎట్లా వాడు ఇది చేస్తున్నారు, రాజకీయాల్లో ఇదవుతున్నారు అనేదే చర్చ. రామకృష్ణ గారు మీరేమంటారు? ఈ రకమైనటువంటి డైలాగులు కానీ, ఆ గెస్చర్స్, బాలకృష్ణ గారి యొక్క ప్రవర్తన తీరు కానీ, ఏది పార్టీలో కూడా సినిమాలో యాక్ట్ చేశాడంటే అది కూడా మనం అంగీకరించాలి. కానీ పార్టీలో కూడా ఆ రకంగా నటుల పట్ల అట్లా ప్రవర్తించడం ఏమనిపిస్తుంది? ఈ వయసులో రాజకీయ నాయకుడిగా 3 సార్లు ఎమ్మెల్యే అయ్యి, పైగా తన బావ చీఫ్ మినిస్టరు ఇవన్నీ ఉండి కూడా ఎట్లా చేయగలుగుతున్నారు? సార్, ముందు అంటే అచ్చంగా సినిమా పరిశ్రమ వరకే తీసుకుంటే అదొక ఎపిసోడ్, అది పక్కన పెడతాం. కానీ మీరు అన్నట్టుగా ఇప్పుడు వారు రాజకీయాల్లో ఉన్నారు. మరీ ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారి తనయుడు, తర్వాత పరిపాలనలో వాళ్ళ బావగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో కొన్ని విలువలను అల్లుడు మంత్రి, ఇంకో అల్లుడు మంత్రిగా ఉన్నారు, ఇంకొక అల్లుడు ఎంపీగా ఉన్నారు, అక్కగారు ఎంపీ. సో పూర్తిగా ప్రజల మధ్యలో ప్రజా జీవితం గడపాల్సిన వాళ్ళు ఖచ్చితంగా ఒక గొప్ప సందేశాన్ని ప్రజలకు ఇవ్వాల్సింది పోయి స్త్రీల పట్ల ఈ రకంగా వ్యవహరిస్తే, అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా, ఆయన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ప్రజాసేవ, ప్రజలు అనే దానికన్నా కూడా సినిమాల్లో మనం ఏం చేస్తే మనం డబ్బులు ఎక్కువ దండుకోగలుగుతాం, యువతని ఏ రకంగా వెర్రెక్కిచ్చి మనం ఏ రకంగా వాళ్ళని సినిమాకి వెళ్లే రకంగా చేసుకోగలుగుతాం, ఏ రకంగా మనం వాళ్ళని రెచ్చగొడితే ఇంకొక 2 సార్లు సినిమా ఎక్కువ చూస్తారు, ఆ ఆలోచన ధోరణిలోనే ప్రవర్తిస్తున్నట్టుగా కనపడుతుంది తప్ప ప్రజలకు మేలు చేయాలి, ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వాలి, లేకపోతే మనం ఒక ఆదర్శప్రాయంగా నిలబడాలి అనేది వారు మాట్లాడుతున్న భాష తీరు కానీ, లేకపోతే వారు ప్రవర్తిస్తున్న తీరు కానీ ఎక్కడ కనపడుతున్న దాఖలాలు కనపడట్లేదు. ఇది చాలా రాంగ్ ట్రెండ్ ని సెట్ చేస్తా ఉన్నారు. ఇన్ఫాక్ట్ మీరు గమనించండి, ఒక ప్రైవేట్ షో కూడా చేస్తా ఉన్నారు ఆయన. ఆ ప్రైవేట్ షోలో చేసేటప్పుడు ఆ యువ హీరోల్ని ఆయన అడిగే క్వశ్చన్స్ కానీ చూస్తే, ఆ యువ హీరోల్ని ఆయన అడిగే క్వశ్చన్స్, వారు చెప్పే ఆన్సర్స్
ఈ నెక్స్ట్ జనరేషన్ యూత్ కి ఏ రకమైన హాని కలిగించే అంశం అంటే ఇంకా చాలా పబ్లిక్ గా మందు తాగటం గురించి కానీ లవ్ అఫైర్స్ గురించి కానీ ఇవన్నీ చాలా పబ్లిక్ గా చాలా ఇదిగా మాట్లాడేస్తా ఉంటే అంటే ఒక సర్టెన్ లిమిట్ ఉంటుందండి దేనికన్నా. పాత కాలంలో కూడా సినిమాల్లో రొమాన్స్ అనేది ఉంది కానీ దానికి ఒక పరిధి ఉంది. ఆ పరిధి దాటి విచ్చలవిడిగా తయారైనప్పుడు యువతకి ఏ రకమైన సందేశం ఇస్తున్నారు బాలకృష్ణ గారు అన్నప్పుడు అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అచ్చంగా డబ్బులు చేసుకోవడానికి కాదు ఉంది. మీ ఇప్పుడు దాకా నేను చెప్పిన మీద ఒక ట్రెండ్ సెట్ చేసి ఒక లెగసీ ఉంది. ఆ లెగసీని కాపాడి ఒక మంచిని బోధించాల్సింది పోయి ఇది చేయడం అనేది డెఫినెట్ గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కావచ్చు, యువతకు కావచ్చు నష్టాన్ని చేకూర్చే అంశంగానే మిగులుతుంది. కొమ్మినేని గారు ఇది ఖచ్చితంగా వారు ఆపుకోవాలి. అదర్వైజ్ చంద్రబాబు నాయుడు గారైనా, ఎందుకంటే మహిళలకు ఎంతో మేము ప్రాముఖ్యతనిస్తాం, స్త్రీని గౌరవించాలి, ఎన్ని లెక్చర్స్ అన్ని చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి ఇస్తా ఉంటాయి. అటువంటి జరిగేటప్పుడు మీ కుటుంబ సభ్యుడే ఈ రకంగా ప్రవర్తిస్తున్నప్పుడు వారిని మీరు నిలువరించకుండా మహిళల గురించి లేకపోతే మహిళల యొక్క గౌరవం గురించి మీరు మాట్లాడితే యథావిధిగా మీకు అలవాటైన మార్కెటింగ్ స్ట్రాటజీ అవుతుంది తప్ప అది నిజం కాదు అనేది ఆంధ్ర రాష్ట్ర అన్నిసార్లు కూడా మార్కెటింగ్ స్ట్రాటజీ సక్సెస్ కాదని ఆయన దిల్ రాజు గారు ఎవరో అని అంట. ఆయన తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత, ప్రముఖ నిర్మాత గారు కూడా ఆయన ఆంధ్ర వాళ్ళనేమో సినిమా పిచ్చోళ్ళు అన్నట్టుగా మాట్లాడాడు, తెలంగాణలోనేమో ఏదో మాంసం మందు అన్నట్టుగా మాట్లాడితే పెద్ద రెండు వైపులా ఇష్యూ అయింది. ఇప్పుడు తీరా చూస్తే ఆంధ్ర వాళ్ళు సినిమా పిచ్చోళ్ళు ఏం కాదు, బాగుంటేనే చూస్తారనేది నిన్న ఈ సినిమా ఏదో అంత పెద్దగా ఆడలేదంట కదా, పెద్దగా ఆడలేదంట కదా. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అద్భుతంగా ఉంది, అసలు ఆ సినిమా అద్భుతం అని చెప్పినప్పుడు కూడా జనం నమ్మలేదని అనుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ప్రమోషన్ కోసం వెళ్ళడం ద్వారా, ఒక రాజకీయ నాయకుడిని పనిగట్టుకు తీసుకెళ్ళడం ద్వారా ఆ సినిమాకి నష్టం చేసుకున్నాడేమో దిల్ రాజు గారని నాకు తర్వాత అనిపించింది. సార్, మనుషుల్ని తొక్కి చంపేస్తేనే క్షమాపణలు చెప్పేస్తే సరిపెట్టుకున్న తరుణంలో పొరపాటున నోరు జారిన దానికి ఆయన క్షమాపణ చెప్పాడు. దాన్ని ఇంక మనం క్షమించదు, ఇంకా పెద్ద మనిషితో దాన్ని క్షమించొచ్చేమో. మనుషులు తొక్కి చంపేస్తే క్షమాపణలు చెప్తేనే యాక్షన్ లేని ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితుల్లో ఆయన జరిగిన పొరపాటును అర్థం చేసుకున్నారు, తక్షణమే క్షమాపణ చెప్పాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో అట్లీస్ట్ ఇప్పుడు మనం చర్చ జరిగిన తర్వాత అది ప్రజలు చూస్తున్నారు, ప్రజలు దీన్ని తప్పుగా భావిస్తున్నారు. ఈవెన్ కాలర్స్ కూడా ఆయన అంటలేదు, సరే క్షమాపణ చెప్పాడు, కానీ జనం బాగుంటేనే సినిమాలు చూస్తారంటానికి అదొక ఉదాహరణ అంటున్నాను. డెఫినెట్ గా జనం బాగుంటేనే సినిమా చూస్తారు, లేకపోతే ఎంత అంటే వీళ్ళు అభిమానులు క్యాష్ చేసుకోవటం కదా ఇదంతా కూడా. అంటే నేను చెప్తా సార్, దీంట్లో కూడా అభిమానుల్లో కూడా మళ్ళీ రెండు రకాలు ఉంటారు సార్. ఇంకా అది ఏది ఏమైపోయినా సరే ఆ వెర్రికి ఒక అంతం ఉండదు. సో అటువంటి ఇప్పుడు ఎట్లా ఉంటారంటే, హీరో షో గనక సినిమా ఫ్లాప్ అవుతుంది అనిపిస్తే వాడే 5-6 సార్లు టికెట్లు కొని వాడు 10 మందిని టికెట్లు కొనిచ్చి తీసుకెళ్లే. సో అటువంటి వాళ్ళని రెచ్చగొట్టుకోవడం కోసం చేసే కార్యక్రమాలు ఇవన్నీ తప్ప, లేకపోతే మీరు ప్రైవేట్ గానో లేకపోతే జనాలకు తెలియకుండా ఉంచాల్సిన రహస్యాలు మొత్తం కూడా కూర్చోబెట్టి యువ హీరోల దగ్గర నుంచి ప్రజలకు సందేశాలు పంపిస్తా ఉంటే కూర్చోబెట్టి బాగా చదవండానో, లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న జరిగిన ఎపిసోడ్ పక్కన పెడదాం కానీ మాదక ద్రవ్యాల విషయంలో హీరోలు సినిమా ఇండస్ట్రీ సపోర్ట్ చేయండి, మీరు వీడియోలు పెట్టండి అన్నారు. అటువంటి సందేశాత్మకమైన మీరు ఏదైనా పనికొచ్చేదానికి చేయాలి తప్ప ఈ రకంగా ప్రజలు చెడగొట్టే రకంగా మీరు చేస్తా ఉంటే దాన్ని ముఖ్యమంత్రి గారు నిలువరించకుండా ఉంటే సరే. ఈ రాష్ట్రంలో మాదే పెత్తనం, మీరు ఇందాక మనం అనుకున్నట్టుగా 2 ఎంపీలు ఉన్నారు ఇంట్లో, ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి, ఆయన ఎమ్మెల్యే. సో రాష్ట్రం అంతా మా చేతుల్లో ఉంది కాబట్టి మేమేమన్నా చేస్తాం అన్నట్టు ప్రవర్తిస్తే సమాజానికి కీడు చేస్తా ఉన్నారు అనేది అర్థం చేసుకోవాలి. రైట్. శివశంకర్ గారు. అంటే సార్, ఈ సీన్స్ అంతా చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి సార్. ఇది మీరు అన్నట్టు సినిమాలో కథ డిమాండ్ చేస్తే ఏదైనా చిన్న రొమాన్స్ టచింగ్ అట్లాంటి అయితే పర్వాలే, కానీ ఈ ప్రైవేట్ ఫ్యాక్టరీలో కావచ్చు, తన కూతురు వయసులో ఉన్నటువంటి ఆమెతో ఆ ప్రవర్తన ఏంది, ఎటువంటి సందేశాలు ఇస్తున్నారు. సీనియర్ శాసనసభ్యుడు, ఆయన 3వసారి అనుకుంటా శాసనసభ్యుడు, వాళ్ళ ఇంట్లో ఇంత పెట్టుకొని ప్రజలకు ఏం సందేశం పంపించాలనుకుంటున్నారు. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, అందరి ఇంట్లో ఉన్నారు. ఒకవేళ అదే జరిగితే మిగతా వాళ్ళు చూడడానికి ఎలా ఉంటుంది ఒకసారి వాళ్ళ ఊహించుకుంటే సరిపోతా ఉంది. అదే విధంగా ఆ డైరెక్టర్ ఎవడోవాడు ఆ మాటలు చూస్తా ఉంటే, నేను మీరు ప్లే చేసినప్పుడు చూశాను, నేను నిన్న ఫాలో కాలేదు. వాళ్ళ మాటలు ఆ హీరోయిన్ గురించి ఎలా ఉంది, ఆ సైజులు అంతా ఎంత గలీజ్ మాటలు అంటే మనం కూడా డిస్కస్ చేసుకోలేనటువంటి పరిస్థితి. తర్వాత వాడు తెచ్చి ఏదో అమ్మాయి, ఆ యాంకర్ సంథింగ్ ఎవరో వచ్చేసి షేక్ హ్యాండ్ ఇస్తే మర్యాదపూర్వకంగా దాన్ని కూడా అలా పట్టుకొని కెమెరా సైడ్ చూపిస్తూ వాడు మాటలు ఏంటి సార్, అది ఫస్ట్ టచ్ అంట, ఇయర్కి టచింగ్ తో మొదలైందంట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అలానే ఫీల్ అయితే వాడి కూతురులో భార్యనో ఉంటది,
ఏరియా వాళ్ళు అదే విధంగా మాట్లాడితే నొప్పి కదా మనసు. అంటే ఇద్దరు అలానే కదా. అట్లాగా శివశంకర్ గారు నేను చెప్పొచ్చో చెప్పకూడదు, మన సమాజంలో కూడా ఒక సామాన్యుడు ఎవరైనా ఇట్లాంటి తప్పులు చేస్తేనో లేకపోతే భార్య ఉండగానే ఇంకోళ్ళని ఎవరన్నా తోటో ఇది చేస్తేనేమో నేరం, క్రైము, పెద్ద కేసు ఇవన్నీ అవుతాయి. అదే ఒక పెద్ద హీరో చేశాడనుకోండి, వాడు మగాడు హీరో అని ఇంకా ఎక్కువ ఓట్లు కూడా పడతాయి. అది విచిత్రమైన పరిస్థితి మన సమాజంలో. అది ఎవరు చేసినా తప్పే కదా అనే పాయింట్ మరి ప్రజలు ఎందుకు తీసుకోవట్లేదో అర్థం కాదు. అదే సార్, ఈ సెలబ్రిటీ చేసేది ఏంటంటే ఈ ఇగ్నోర్ చేయడం వల్ల అదొక ఫ్యాషన్ గా, అదొక ట్రెండ్ సెట్టర్ గా తీసుకొని మిగతా వాళ్ళు కూడా పాపము ఈ అమాయకమైనటువంటి జనాలంతా కూడా అదే ఒక ట్రెండ్ అని అనుకుని దాన్ని ఫాలో అవుతా ఇలాంటి జోకులు పేల్చుకుంటూ ఈ విధంగా సమాజం అంతా కూడా చెడిపోతా ఉంది. నిజంగా బాలకృష్ణ అనేటువంటి వ్యక్తి ఇమ్మీడియట్ గా క్షమాపణలు చెప్పి భవిష్యత్తులో తరకు ఇలాంటి జరగకుండా చూసుకుంటా అనేటువంటిది ఆయన ఖచ్చితంగా రావాలి. లేదా బాలకృష్ణ అయినా వాళ్ళ బావగారు కానీ ఎవరైనా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. మహిళా కమిషన్ అయినా కూడా ఇమ్మీడియట్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది పద్ధతి కాదు సార్, ట్రెండ్ కాదు ఇది. ఆయన మాటలో గతంలో కూడా కడుపునే చేయాలి, కనిపిస్తే కనుక ముద్దైనా పెట్టాలి అంటే ఏమంటున్నారు అంటే అమ్మాయిలకి అందరు కడుపులు పెడతా ఉంటే కనుక మీ ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు వెళ్తా ఉంటారు, వాళ్ళు వచ్చి పెట్టుకుంటే కనుక సర్లే నేనే చెప్పినా కదా అని ఊరుకుంటారా? అది కాదు కదా. అంటే చెప్పడానికే నీతులు పాటించడానికి ఉండవా? ఇది కల్చర్ అనేటువంటిది నిజంగా సార్ చాలా చెడిపోతా ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ గారి సినిమా ఇది పుష్ప 2లో ఫీలింగ్ అని హీరోయిన్ తోటి పాట పెట్టిస్తేనే ఏంది ఇట్లాంటివి పెట్టించారని అనుకున్నాం. కానీ ఆ సినిమా వాళ్ళు అతను ఏమి రాజకీయాల్లోకి లేడు కాబట్టి అయినప్పటికి కూడా మనం విమర్శ చేసాం. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులుగా ఉన్న వీళ్ళు ఈ రకంగా చేస్తున్న తీరు మరీ దారుణంగా ఉంది. అంటే రాజకీయం సినిమా కలిసిపోయి ఇష్టారాజ్యంగా చేస్తే ఎట్లా అనేది ప్రశ్న. వీళ్ళు మీరు నిజానికి ఇంకెవరు ఇప్పుడు అల్లు అర్జున్ విమర్శించారు వీళ్ళంతా, మరి ఇప్పుడు వీళ్ళు చేసింది ఏమిటి అనేది నా ప్రశ్న. అంటే మేము అధికారంలో ఉన్నాం కదా, మేము ఏదైనా చేయొచ్చు, మమ్మల్ని ఎదిరించే వాళ్ళు కూడా లేరు అని జనం పిచ్చోళ్ళు ఏం చేసినా ఎంజాయ్ చేస్తారు అన్నట్లా ఎంజాయ్ చేస్తారు అనేటువంటిది మీరు అన్నట్టు. అంతే, మేము ఏం చేసినా కూడా యాక్సెప్టెన్స్ ఉంటది. ఆ ఎర్రి అభిమానులందరినీ కూడా క్యాచ్ చేసుకోవచ్చు. ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టు ఆ యొక్క సెక్టర్ పీపుల్ చూస్తే అబ్బా ఆ సాంగ్ లో ఇలా చేశారంటారా బాలకృష్ణ అని 4-5 సార్లు వెళ్ళడము చూడడము, ఈ యొక్క మానసిక ఆనందం అనేటువంటిది కొంత వాళ్ళ యొక్క వెర్రితనాన్ని వీళ్ళు క్యాచ్ చేసుకుంటా ఉన్నారు సార్. దీనికి పత్రికలు కావచ్చు, మీరు ఖచ్చితంగా మీరు పెట్టినటువంటి ఈ యొక్క డిస్కషన్ మాత్రము సొసైటీకి ఒక మంచి చేయాలా అనేటువంటి ఉద్దేశంతో మంచిదే. ఇలాంటివన్నీ కూడా భవిష్యత్తులో జరగకుండా కనీసం అంటే ఇలా చూపిస్తారా ఛానల్లో మన గురించి ఇలా డిస్కస్ చేసుకుంటారనేటువంటి ఇంగిత జ్ఞానమైన వాళ్ళకి కలుగుతుంది అనేటువంటిది భావిస్తా ఉన్నాం సార్. రైట్. త్రినాథ్ గారు రాజాం నుంచి. త్రినాథ్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే. బాలకృష్ణ గారు బిహేవియర్ గారు చెప్పాలంటే ఆయన ఏమిటంటే వయసు పెరిగిన కొద్ది జ్ఞానం నశిస్తుంది ఆయనకి. ఏంటంటే ఎంత సినిమా హీరోలు అయినప్పటికీ వాళ్ళు ఏంటంటే తన ఇంట్లో పిల్లలు ఉంటారు, ఆ సైజు పిల్లలతో ఏ రకంగా బిహేవ్ చేయాలన్నది కూడా ఉంటది కదా. తాతాని పిలిచిన వాళ్ళు ఏ రకంగా మాట్లాడాలి, ఆ నాన్నని పిలిచిన వాళ్ళని అటువంటిప్పుడు ఆ వయసుకి ఈ వయసుకి ఆమె ఆ భుజం తట్టి మాట్లాడినట్టు కూడా మాట్లాడలేదు. ఆ భుజంతో ఇలా తొయ్యడం, ఆ పుషింగ్ ఇవ్వడము, ఏంటో ఇంకొక దగ్గర యాంకర్కి ఎవరికి ఇలా 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 అది సభ్య సమాజం తలదించుకుంటుందని ఆయనకు కూడా అనిపించకపోవడం ఆయనలో ఉన్న అజ్ఞానం అనే నేను భావిస్తున్నా. రైట్, ఓకే. రాజు గారు పెద్దపల్లి నుంచి. రాజు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే. నమస్తే. అయితే బాలకృష్ణ గారికి అహంకారం బాగా అంటే ఎట్లుంటుందంట సార్, అది ఆ మాట ధోరణి కానీ రెస్పెక్ట్ ఇతరులకు ఎవ్వరికి కూడా అది మేళ ఫిమేల అది లెక్కనే ఉండదు అసలు. బాలకృష్ణ అక్కడ ఉన్న హీరోయిన్ ని నెట్టేస్తాను, దొబ్బేస్తాను. చూసేది కదా వీడియో చూస్తా ఉంటే ఇట్లా జరగమని రెస్పెక్ట్ గా చెప్పచ్చు, కానీ ఇట్లా దొబ్బేసి ఒక హీరోగా ఒక అహంకార ధోరణితో మొత్తం ప్రవర్తన అంతా కూడా అట్లనే ఉంటుంది సార్ అసలు. అది చాలా దురదృష్టం నిజంగానే. సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగులు కానీ ఇప్పుడు ఇందాక నేను చెప్పిన కామెంట్తో మీరు ఏకీపిస్తారా కృష్ణరాజు గారు? సంక్షిప్తంగా చెప్పండి. ఈ సినిమా హీరో కనుక అట్లా చేస్తే భార్య ఉండగానే ఇంకోళ్ళతోటి ఎదురుగా కాపురం పెడితే కూడా అది అతని హీరోయిజం అంట. మామూలు వాళ్ళు ఎవరైనా చేస్తే కేసు, అరెస్టు, జైళ్ళు. కానీ హీరోలనేమో రాజకీయాల్లోకి రాగానే ఇంకా గొప్పవాడి కింద చూస్తున్నారు. ఈ పరిస్థితి మారదా? ఇది ఖచ్చితంగా మారవలసిన అవసరం ఉందండి. ఎందుకంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ బాలకృష్ణ గురించి మాట్లాడదాం. బాలకృష్ణ అనే ఆయన మానసిక రోగి అని చెప్పి
స్వయంగా కాకర్ల సుబ్బారావు గారే సర్టిఫికెట్ ఇచ్చారు. ఓకే. ఆ తర్వాత బహుశా 2014 ఎన్నికల్లో 19 ఎన్నికల్లోనో ఆయన ఒక అఫిడవిట్ కూడా ఇచ్చాడు బాలకృష్ణ గారు. నాకు ఇప్పుడు మెంటల్ సమస్య లేదు, తగ్గిపోయిందని చెప్పి ఆయన ఇచ్చుకున్నాడు ఆయన. కానీ ఆ సర్టిఫికెట్ లో కూడా నాకు డౌట్ ఏంటంటే అది కూడా ఇది ఫేక్ సర్టిఫికెట్ ఏమని చెప్పి. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఆయన మానసికంగా స్థిరత్వంగా లేరేమోనని అనిపిస్తోంది. ఎందుకంటే ఆయన మాట తీరు, ఆయన చేష్టలు, ఆయన హావభావాలు ఇవన్నీ కూడా ఒక మానసిక రోగికి అంటే మోస్ట్ అన్ప్రిడిక్టబుల్. సినిమాల్లో జరిపినట్టు కాల్పులు జరిపితే నిజ జీవితంలో కూడా జరిపితే ఆయన హీరో అయిపోయాడు. ఈ నిజ జీవితంలో కూడా హీరో లాగా 3 సార్లు ఎన్నుకుంటున్నారు. మరి నిజంగానే అక్కడ అటువంటి సందర్భాల్లో జనం ఇంత అమాయకంగా ఉంటారా, ఇంత పిచ్చిగా ఉంటుందా ఈ సినిమా పిచ్చి అనేది అనిపిస్తూ ఉంటుంది. ఇదే అండి ఇప్పుడు నిజానికి జనానికి ఉన్న సినిమా పిచ్చా లేదా బాలకృష్ణకి ఉన్న పిచ్చా, ఈ రెండు అసలు కలిసిపోతున్నాయా ఏంటి గోళం అయితే విచిత్రంగా ఉందండి. అది ముందేంటంటే ఇప్పుడు ఆయన శాసనసభ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన మానసిక స్థితి మీద ఒక ఇవాల్యుయేషన్ జరిపించాల్సిన అవసరం ఉంది వైద్య నిపుణులతో. రైట్. హిందూ మతానికి ఎవరు అపచారం చేస్తున్నారు? బిఆర్ నాయుడు గారికి ఈ వ్యవహారం నుంచి బయటపడిపోయినట్టయినా ఆయన జోలికి వెళ్ళే ధైర్యం చంద్రబాబు చేసే పరిస్థితి లేదా? లోకేష్ మద్దతు ఉండడమే కారణమా? అసలు హిందువుల ఆయనేమో నీతులు చెబుతున్నాడు, హిందువుల మనోభావాలు దెబ్బతీయకండి అని ఆయన చెబుతున్నారు. మరి తిరుపతిలో తిరుపతి లడ్డు కానించి రకరకాల అపచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు నిన్న యాక్సిడెంట్, లడ్డు కౌంటర్లో ఫైర్, అగ్ని ప్రమాదం, అట్లా తిరుపతిలో ఏదో హోటల్లో ఫైర్. అంటే ఏమిటి ఈ పరిణామాలు? మాట్లాడితే తిరుపతికి ఈ పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది? దీని మీద చర్చలోకి వెళ్దాం. ఇక తిరుమలకు సంబంధించి ఎవరు అపచారానికి పాల్పడుతున్నారు, ఎవరు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు, విభేదాల్లో కలిసి పనిచేస్తున్నామని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? బిఆర్ నాయుడు, శ్యామలరావు, వెంకయ్య చౌదరులు కూర్చుని అసలు ఆ కేసు ఏమైపోయింది, ఏం కదా, ఈ ఓ పక్క మళ్ళీ నీతులు చెబుతున్నారు, వీళ్ళు చేస్తున్నది ఏమిటి? ముందుగా రామకృష్ణ గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది? హిందువుల మనోభావాలు ఎవరు దెబ్బతీశారు? కొమ్మినేని గారు, హిందువుల మనోభావాలు నిజంగా కాపాడే ఉద్దేశం ఉంటే సరే, వేరే చరిత్ర అంతా పక్కన పెడదాం, కానీ ఉద్దేశమే కాని ఉంటే, నేను మొన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తాను, లడ్డు యొక్క పవిత్రతను కాపాడే ఉద్దేశము, లడ్డు యొక్క పవిత్రత కాపాడాలి, తిరుమల స్వామివారి యొక్క పవిత్రతను కాపాడాలి అంటే దాన్ని రాజకీయాల్లోకే తెచ్చేవాళ్ళు కాదు. జరిగిందో జరగలేదో ఎవరికి తెలీదు. ఒక లిమిట్ దాటి ఎంతవరకు తీసుకెళ్లాలో అంతవరకు తీసుకెళ్లి వాళ్ళ రాజకీయం కోసం తిరుమల వెంకటేశ్వర స్వామికే అపవిత్రతను తీసుకొచ్చే ఒక కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత ఇన్ఫాక్ట్ ఒక చిన్న పొరపాటు ఏదన్నా జరిగున్నా దాన్ని అక్కడితో దిద్దుబాటు చర్యలు తీసుకొని ఆ పవిత్రతను కాపాడవలసిన వాళ్ళు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం రంకెలు వేసి గందరగోళం చేసి ఇవాళ తిరుమల పవిత్రత, హిందువుల యొక్క మనోభావాల గురించి మాట్లాడుతూ ఉంటే అంటే ఏ రోజుకి ఆ మాట ఎట్లా కుదిరితే అట్లా మాట్లాడుకోవటం, ఆ సెంటిమెంట్ ని డ్రా చేసుకోవటం. సార్ గమనించండి, ఇవాళ ఇద్దరు సర్దుకుపోయారంట, ఈఓ అండ్ చైర్మన్ ఇద్దరు సర్దుకుపోయారంట, వివాదాలు ఏమి లేవంట. సార్ ఇదంతా వివాదాలు లేవు, వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు, ఇద్దరు సర్దుకుపోయారు అన్నప్పుడు ఆయన ప్రెస్ మీట్ లో ఆయనే చెప్పారు కదా, నేను రివ్యూ చేశాను, ఇట్లా ఆదేశాలు పాటించాను, ఆఫీసర్లు వినలేదని ఆయనే మాట్లాడారు కదా. అదే విధంగా ఆఫీసర్ కూడా నీకు నేనేం అప్గ్రేడ్ చేయలేదని మాట్లాడారని చెప్తున్నారు కదా. సో ఇదంతా ఒక కట్టు కథ. ఇప్పుడు చెప్పే లెక్క ప్రకారం వాళ్ళిద్దరు రాజీ పడ్డారు కాబట్టి ఇదంతా ఒక కట్టు కథ అనుకున్నప్పుడు అది ప్రముఖంగా ప్రచురించిన వార్తాపత్రిక గురించి ఏం మాట్లాడాలి? ఈ కట్టుకథలు రాసి అంటే ఆ రోజు 6 చనిపోయారు కాబట్టి ప్రజల యొక్క మైండ్ ని డైవర్ట్ చేయడం కోసం ఈ కట్టుకథను ఆ వార్తాపత్రిక రాసింది అనుకోవాలా? లేకపోతే ఈ కట్టుకథ వాళ్ళిద్దరి మీద ఏ రకమైన కేసులు రాకుండా వాళ్ళని కాపాడడం కోసం పవన్ కళ్యాణ్ గారు అంత డ్రామా నడిపించారనుకోవాలా? అంటే ప్రజల్ని పిచ్చోళ్ళని చేయడానికి, ప్రజల యొక్క అటెన్షన్ చనిపోయారు, అక్కడ ప్రజలు భక్తులు తొక్కుకొని చనిపోయారు, హ్యాండిల్ చేయడం చేత కాలేదు, మేనేజ్ చేయడం చేత కాలేదు అనే చర్చని పక్కదోవ పట్టించడం కోసం అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏదో క్షమాపణ కోరినట్టు, వీళ్ళిద్దరు ఏదో అరుచుకున్నట్టు, దాన్ని అంటే ఇన్ బిట్వీన్ ద ఆఫీసర్ అండ్ చైర్మన్ ఏదో బాగలేదు కాబట్టి జరిగినట్టు, అంటే ప్రజలు మొత్తం చర్చ అంతా దీని గురించి చర్చించుకుంటా ఉంటే మిస్ మేనేజ్మెంట్, మిస్ హ్యాండిలింగ్, ప్రభుత్వం యొక్క చేతగానితనం వల్ల పోయిన 6 ప్రాణాల యొక్క విషయాన్ని చర్చించకుండా ఉండడం కోసం ఇంత డ్రామా నడిపినప్పుడు ఎవరండి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీస్తా ఉంది? ఎవరండి ఆలయ పవిత్రతని దెబ్బ కొడతా ఉంది? వాళ్ళు కదా చేసిందంతా చేసి ఇవాళ ఎవరో చేస్తున్నారు, దాని గురించి ఇంకా చర్చించొద్దు,
పవిత్రతను కాపాడదాం అని ఈ రకమైన నీతి వాక్యాలు ఎందుకు చెప్తా ఉన్నారంటే తమని తాము కాపాడుకోవడం కోసం. ఈ రోజు వరకు ఎక్కడైనా ఆయన ప్రాణాలు పోతే కేసు పెట్టిన దాఖలాలు మనకు కనపడుతున్నాయి కొమ్మినేని గారు. అంటే క్షమాపణ చెప్తే ఇండియన్ పీనల్ కోడ్ అనేది పక్కకి వెళ్ళిపోయింది. 6 ప్రాణాలు తీసేసినా కూడా క్షమాపణ చెప్తే ఇండియన్ పీనల్ కోడ్ పక్కకి వెళ్ళిపోయింది. మామూలుగా కాదు, పవన్ కళ్యాణ్ గారు మామూలుగా అయితే తాట తీస్తా తొక్క తీస్తా ఓ రెచ్చిపోయి మాట్లాడుతుంటాడు కదా, అది మరి ఇక్కడికి వచ్చేసరికి తాట లేదు తొక్క లేదు, పైగా క్షమాపణ. అందుట్లో ఒకళ్ళు ఏమో పోవాయా నువ్వు అడిగితే నేను చెప్పేది ఏంటని అన్నాడు. అంతే బలవంతంగా మళ్ళీ చెప్పించారు. మిగతా ఆఫీసర్లు ఎవ్వరు చెప్పరు కూడా చెప్పలా. మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు పరువు పోయినట్లా, లేకపోతే వీళ్ళ పరువు ఉన్నట్ట, వీళ్ళందరూ కలిసి హిందువుల మనోభావాల్ని దెబ్బతీసినట్లా కాదా? నిజంగా నైతిక విలువలకు కట్టుబడేవాడు అంటే అధ్యక్షుడిగా ఉన్న బిఆర్ నాయుడు గారు రాజీనామా చేయాలి కదా. అది కదా హిందువుల మనోభావాల్ని పరిరక్షించడం అంటే. సార్ అదే నేను చెప్తాను, మొన్న కూడా చెప్పాను, అన్అపాలజిస్టిక్ సనాతని హిందూ అన్నప్పుడు కాపాడాల్సింది భక్తుల్ని కదా. ఆ భక్తుల్ని కాపాడితే కదా హిందూ మతం బతుకుండేది. భక్తుల్ని తొక్కి చంపేసి దేవుడు యొక్క ఆదాయము మనం గమనిస్తే హైందవ శంకరావాళ్ళు కూడా పూజించిన వాళ్ళు ఇప్పుడు 6 భక్తులు చనిపోతే ఏమైపోయారు? వాళ్ళంతా కోరుకుంటుంది ఏంటంటే ఆ ఆలయాలు ఏదో ట్రస్ట్లో డబ్బులు ఎక్కువ ఉన్న ఆలయాల యొక్క మెయింటెనెన్స్, అటువంటి వాటిని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. ఈ హిందూ మతం అనే పేరుతో రాజకీయం చేయడం కోసం భారతీయ జనతా పార్టీ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు ఈ డ్రామా అంతా నడిపిస్తా ఉన్నారా? ఏది ఏమైనప్పటికీ మొన్న జరిగిన ఇన్సిడెంట్ కి ఇప్పుడు వీళ్ళు చేస్తున్న దానికి చూస్తే నేను చెప్తా ఉన్నా, అతను నటనా కౌశలంతో పండిస్తా ఉన్నాడు. ప్రజలు డైవర్ట్ చేసే ఒక కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు హిందూ మతాన్ని వీళ్ళు పూర్తిగా వెన్నుపోటు పడవటం కదా. హిందూ మతం అని పేరు పెట్టి పూర్తిగా వెన్నుపోటు పొడుస్తున్నారు కదా. ఇది కదా హిందూ మతానికి వీళ్ళు చేసే ద్రోహం. సామాన్య భక్తుల్ని కాపాడలేని వాడు ఇవాళ వచ్చి హిందూ మతం గురించి మాట్లాడుతూ ఉంటే దాన్ని ద్రోహం అనకి ఇంకేమంటాం కొమ్మినేని గారు? రైట్, శివశంకర్ గారు. అంటే సార్ ఇది ఎంత రాజకీయం చేస్తున్నారంటే, హిందుత్వం అనే పదాన్ని, తిరుమల అనేటువంటి వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు తీసుకొని వచ్చేసి లడ్డు ఎపిసోడ్ దగ్గర నుంచి చూడండి సార్, ప్రతి విషయంలో ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. అదే ఒకవేళ సపోజ్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండింటే ఈ ఎల్లో మీడియా, ఈ పవన్ కళ్యాణ్, ఈ చంద్రబాబు నాయుడు, వీళ్ళ నటనా కౌశల్యం ఎలా ఉండేది ఏంటి అనేది ప్రజలంతా చర్చించుకుంటున్నారు. ఏదో కరెంట్ ఫోన్ పెట్టి పైన కొండ మీద లైట్లు ఇటు సైడ్ వేస్తే దాన్ని ఫోటో తీసే యాంగిల్లో సిలువ పెట్టారు, జగన్మోహన్ రెడ్డి సిలువ పెట్టాడు అనేటువంటిది ఇదే వ్యక్తులు ఇదే పత్రికలు నానా గగ్గోలు చేశారు. ఆ డిక్లరేషన్ ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి దగ్గర నుంచి వెళ్తా ఉన్నారు, డిక్లరేషన్ అనే ఒక పదం తీసుకొని వచ్చి మన నిలువరించేసి దానికి ఓనేసి జగన్మోహన్ రెడ్డి గారు హిందూ పవిత్ర దెబ్బతింది, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల డిక్లరేషన్ ఇవ్వలేదు అనేటువంటిది ఒక నానా హంగామా చేశారు. ఈ లేనిది ఉన్నట్లు సృష్టించేసేసి తర్వాత అదే కాదు ఇప్పుడు అట్లా కాదు శివశంకర్ గారు, ఈ పాయింట్లతో పాటు ఇంకొక పాయింట్ కూడా మీరు గుర్తు చేసుకోవాలేమో. ఈ తిరుమలలో నిన్న యాక్సిడెంట్ అయింది, లడ్డు కౌంటర్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఇవన్నీ కూడా మీరు అన్నట్టుగా జగన్ గారు ఉన్నట్టు అపచారం అందువల్లే జరిగిందని చెప్పి అనేవాళ్ళు. ఇప్పుడు మరి తిరుమల లడ్డూకి చేసిన అపచారం వల్ల ఇవన్నీ జరిగాయని హిందూ సెంటిమెంట్స్ ఉన్న వాళ్ళు ఫీల్ అవరా? ఖచ్చితంగా సార్. ఇదే కాదు, టికెట్ మీద చంద్రబాబు టికెట్లు ముద్రించినటువంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా వచ్చినప్పుడు వెళ్తే ఏదో వాళ్ళు ఇచ్చినటువంటి సంథింగ్ జెరూసలంలో ఏదో ప్రమోషన్ టికెట్ మీద ఉంటే తిరుమలలో ఏదో కనిపించిందని, అబ్బా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేశారు ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారే. ఈ రోజు ఇంత దుర్మార్గంగా 6 మంది చనిపోతే ఆ చావులను కూడా లెక్క చేయకోకుండా జస్ట్ ఒక పదముతో క్షమించండి అని అందరూ చెప్పేసేయాలంటే అయిపోతుంది. అంటే బతికి వస్తారా? హిందూ మతాన్ని రక్షించినట్ట? తప్పు చేసిన వాడు ఈ రోజు బిఆర్ నాయుడు దగ్గర నుంచి ఈఓ, జేఈఓ, ముఖ్యంగా ఏఈఓ, ఆ ఎస్పీని ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఎస్పీ మీ వాడనే కదా, ఎస్పీని ఎందుకు సస్పెండ్? ఎస్పీ కదా బాధ్యుల కింద. ఫస్ట్ ప్రైమరీ బాధ్యత ఎవరిది? ఎస్పీది. ఎస్పీని సింపుల్ గా ట్రాన్స్ఫర్ చేశారంట. జత్వానీ కేసులో ఎక్కడి నుంచో పట్టుకొచ్చి మరీ సస్పెండ్ చేశారు, కేసు పెట్టి. మరి ఇక్కడేమో 6 చచ్చిపోతే సస్పెన్షన్ అంట. ఈ రోజు అదే కాకుండా ప్రైవేట్ పరము లోకేష్ మనుషులు, చంద్రబాబు మనుషులు, లక్ష్మణ్ అనేటువంటి వాళ్ళు బోర్డు మీటింగ్ లో కూర్చొని ల్యాప్టాప్ తీసుకుని ఆపరేట్ చేస్తూ, వాళ్ళు ఆపరేట్ చేసిన హుండీ లెక్కల దగ్గర నుంచి దర్శనాల వరకు ఇదంతా ఇది ఏమైంది సార్? హిందూయిజాన్ని అడ్డు పెట్టుకొని హిందుత్వాన్ని వీళ్ళు చంపేస్తున్నారు. వాళ్ళ స్వలాభం కోసం వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి ఆ వెంకటేశ్వర స్వామి పవిత్ర దెబ్బతింటున్నారు. వీళ్ళ భక్తి భయము ఎటువంటి పరిస్థితుల్లో లేవు సార్.
జరిగిందనేసి ప్రాయశ్చిత దీక్ష చేసేసి కాషాయ వస్తువులు ధరించేసి కింది నుంచి పైకి మెట్లు కడుక్కుంటూ వెళ్ళావు కదా. 6 మంది చనిపోయి తర్వాత వరుసగా ఇన్సిడెంట్లు జరుగుతా ఉంటే, ఒక అంబులెన్స్ యాక్సిడెంట్ దగ్గర నుంచి ఆ యొక్క లడ్డూ పోట్లలో ఫైర్ యాక్సిడెంట్ ఇదంతా జరిగేసేసి ఇంత జరుగుతా ఉంటే ఏమైందయ్యా ప్రాయశ్చిత దీక్ష? అంటే నీకు అవసరమైతే రాజకీయంగా ఏదైనా పేరు పెట్టుకుంటావా? తిరుపతిలో పెద్ద మీటింగ్ పెట్టించేసేసి ఇంగ్లీషు హిందీలో తెలుగులో ఓని మాట్లాడావు కదా, నేనే బద్దకున్ని హిందువులకి నేనే చేస్తాననేసి ఈ విధంగా మంటగలుగుతుంది. నువ్వు చెప్పినటువంటి ఈ యొక్క చిన్న ఆదేశాన్ని కూడా నువ్వు క్షమించండి అంటే నువ్వెవడరా చెప్పేదానికి అనే రీతిలో చైర్మన్ అంటాడు. తర్వాత ఏఈఓ వీళ్ళందరూ కూడా పక్క ఇక్కడే ఉన్నారు. ఒక క్షమాపణ చెప్పలేదు. క్షమాపణ అనేటువంటి సరిపోదు, ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకొని సస్పెన్షన్ ఆర్డర్స్, ట్రాన్స్ఫర్ లో ఏదో సోకాజ్ నోటీస్ లో కాదు. ఇంకా జరుగుతాయని నమ్మకం లేదులే కానీ అది జరిగితేనే ఆశ ఉందా మీకు? చంద్రబాబు గారు డ్రామా అయిపోయింది కదా, ఈ డ్రామా ముగించేసాడు. అది ఇంకోటి సార్ చిన్నది, ఇది ఇందాక కృష్ణరాజు చెప్తున్నారు, ఒక సంక్రాంతి పండుగ కదా, ఒక జోక్ కూడా ఆంధ్రజ్యోతి పత్రిక గురించి. ఆంధ్రజ్యోతి పత్రిక ఈ బ్రేక్ లో చూస్తా ఉంటే ఈ 9 కోట్ల రిలీజ్ చేశారు కదా పోలవరం దానికి దీనికి అని, ఒక లోకల్ పత్రికలో ఏం రాశారంటే, అబ్బా ఏంది ఇంత జరుగుతున్నా కూడాను మంత్రులందరూ గురువులు ఉన్నారంట. లోకేష్ వాకప్ చేసి ఆంధ్రజ్యోతులకి ఏంది ఇంత రిలీజ్ చేశారా? ఏమీ లేదు. అదే గతంలో జగన్ అయితే కనుక ఎంత ప్రచారం చేసుకుంటే వాళ్ళు అని ఆర్థిక శాఖ మీద పయ్యావుల కేసు మీద గుర్రులు ఉన్నారంట. మంత్రులందరూ ఎమ్మెల్యేలు మాకు తెలియదు అంటున్నారంట. అయినా అకౌంట్లలోకి వెళ్ళేసి వాళ్ళకు అకౌంట్ లో మెసేజ్ వచ్చేటప్పుడు రైతులు వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారట, అర్రే వచ్చిందని. సార్ ప్రచారం లేదంటే జగన్ అంట. ఒక ఉదాహరణ చెప్తాను సార్. మొన్నే కదా ఈనాడులో పెద్ద బ్యానర్ పెట్టారు, సంక్రాంతి వరాలంట. అంతా కలిపి అన్ని కలిపి 6,700 కోట్లు లేవు. జగన్ గారు ఒక స్కీమ్ కింద అట్లా రిలీజ్ చేసినప్పుడేమో బటన్ నొక్కారన్న. అది కాదు సార్, దానికి సంబంధించి ఒకటి చెప్తాను. ప్రచారం తెలియదు, ప్రచారం ఆర్భాటం లేదు జగన్ అంటున్నారు కదా. మీరు ఇచ్చే పెన్షన్ కి 4,000 పెన్షన్ కి ప్రతి నెల చంద్రబాబు నాయుడు సెపరేట్ విమానము సెక్యూరిటీ అక్కడికి వెళ్ళేసి వాళ్ళ ఇంట్లో కాఫీ కాంచి టీ కాంచి నరేంద్ర మోడీకి మించినటువంటి చేస్తున్నారు కదా. ప్రతి నెల 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. తర్వాత దీపం పథకం 200 కోట్లు రిలీజ్ చేయలేదే. ఎక్కడ చూసినా దీపం పథకం బ్యానర్లో ప్రభుత్వం పెడుతున్న ప్రచారం అంతా చేస్తున్నారే. ప్రచారం అనేది బిల్టప్ బాబాయిల గురించి కృష్ణరాజు గారికి ఒకసారి జస్ట్ ఆంధ్రజ్యోతిలో చెప్పడం. ఓకే, నాగరాజు గారు ఆదోన్ నుంచి. నాగరాజు గారు నమస్కారం, మాట్లాడండి. హిందూ మతానికి అపచారం చేస్తున్నది ఎవరు? సార్ నమస్కారం సార్, ఇక్కడ డిస్కషన్ గారికి. సార్ ముందు వచ్చేసి ఇంతకు ముందు తిరుపతిలో భక్తి అనేది ఒక ఉండే సార్ బోర్డుకి. అదంటే దేవుని మీద భయము భక్తి ఉండేది, భక్తులకి ఏమైనా చేయాలనే ఉద్దేశం ఉండేది. లాస్ట్ గా 10-15 సంవత్సరాల నుంచి ఎవరికి భక్తి అనేది లేదు, భయం లేదు దేవుని మీద. వాళ్ళకి తిరుపతి అంటే ఇన్కమ్ సోర్స్ సార్, అంతే. మేము ఇంతకు ముందు నేను కూడా ఏరియా వెళ్తా సార్ దర్శనంకి. పొద్దు కానీ వాళ్ళు భక్తులు సామాన్య భక్తులు వచ్చిన వాళ్ళకి ఏమైనా చేద్దాము చూద్దాం అనే ఉద్దేశం ఏం లే. వసతులు నేను ఇప్పుడు నాకు 34 ఇయర్స్ అండి. నేను 8th క్లాస్ నుంచి వెళ్తున్నాను నాకు తెలిసి. అప్పుడు ఉండే ఫెసిలిటీస్, అప్పుడు ఉండే భోజన సదుపాయాలు కానీ, సామాన్య భక్తులకి ట్రీట్ చేసే విధానం కానీ అవన్నీ బాగుండేది. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా సార్ వాళ్ళు ఏమన్నా పెద్ద పెద్ద వాళ్ళు దర్శనం చేసుకుని వాళ్ళు ఎంత నిలుచుకుందామో ఎంత చేసుకుందామని చూస్తున్నారు తప్పించి మనం దీని పవిత్రతను కాపాడాలా, దీన్ని చేయాలని. ఓకే, ధన్యవాదాలు. ఫైనల్ గా కృష్ణరాజు గారు. కేసరి గారు, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రస్తుత పాలక మండలి అలాగే ప్రస్తుత ప్రభుత్వం ఈ రెండు వ్యవస్థలు కూడా హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తున్నాయండి. వారితో నిజంగా చెప్పాలంటే వారిని చాలా చులకనగా చూస్తున్నాయి. ఎంత చులకన చూస్తున్నాయంటే, మనకి ఒక మాట సార్, బందెల దొడ్డి అనే మాట ఉంది. ఈ రోజున తిరుమలను ఒక పెద్ద బందెల దొడ్డిగా మార్చారు. బందెల దొడ్డి అంటే ఆ బందెల దొడ్డిలో పశువుల్ని అంటే గేదెల్ని, మేకల్ని, ఆవుల్ని ఉంచి దానికి తాళం వేసేస్తారనమాట. ఇటువంటి పరిస్థితే ఈ రోజున తిరుమలలో ఉంది. దానికి కారణం ఈ పాలక మండలి. ఎందుకంటే మొన్న ఈ వైకుంఠ ఏకాదశి రోజున అనేక వేల మంది భక్తులను ఒక పార్కులో పెట్టి తాళం వేశారు. ఇది ఎంత దారుణం అంటే, వాళ్ళు మనుషులా పశువులు అనుకుంటున్నారు వాళ్ళు. రెండవది, ఇక్కడ ఇది దాటి వాళ్ళు లోపలికి వెళితే ఈ కాంప్లెక్స్ క్యూ దాన్ని ఏమంటారండి వాళ్ళు, క్యూ కాంప్లెక్స్ తో పాటు ఏదో ఉంటాయి అక్కడ వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ అక్కడ తాళాలు వేస్తారు. కంపార్ట్మెంట్స్ అనమాట. ఈ కంపార్ట్మెంట్ లో కుక్కి వాళ్ళని మళ్ళీ తాళాలు వేసేయటం ఏంటంటే, అసలు వీళ్ళు భక్తులని ఇలాగా నిర్బంధించే విధంగా ఒక చోట పెట్టేసి తాళాలు పెట్టి ఏంటండి వాళ్ళని అనుక్షణం
వాళ్ళు కించపరుస్తున్నారు, వారి మనోభావాలను గాయపరుస్తున్నారండి. ఇది కాకుండా మీకు తాజాగా ఉదంతం ఏంటంటే ఈ తిరుమలని కొంతమంది నిందితులకు ఒక స్థావరంగా మార్చారు. ఈ తిరుమలలో అంట ఈ క్యూ కాంప్లెక్స్ లో నిర్వహణకి, తర్వాత ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించడానికి అని చెప్పి ఒక వర్గాన్ని తెచ్చి అక్కడ పెట్టారంట అక్కడ తిరుమలలో. దీనికి నేత ఎవరండి? వేమూరి హరికృష్ణ ప్రసాద్. ఆయన ఎవరండి? ఆయన గతంలో నేను ఈవీఎంలను విజయవంతంగా హ్యాక్ చేశానని చెప్పి చూపించిన వ్యక్తి. అంతేకాకుండా స్కిల్ స్కామ్ లో ఆయన నిందితుడు. ఆయనకు చెందిన అనుయాయులను తీసుకొచ్చి మీరు తిరుమలలో పెడతారా? అంటే అసలు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది వీరందరికీ కూడా ఈ పాలక వర్గాలకి ఒక దీంతో పాటు దీని ఒక్కదాని మీద కామెంట్ చేయండి కృష్ణరాజు గారు. హిందువుల మనోభావాలు దెబ్బతీయకండి అని బిఆర్ నాయుడు గారు చెబుతున్నారు, అది హైలైట్. ఇప్పుడు ఎవరైతే హిందువుల మనోభావాలను దెబ్బతీశారో వారే ఈ పేట చేస్తారు. రెండోదంటే కొన్ని సామాజిక మాధ్యమాల్లో ఇటువంటి వార్తలు వస్తున్నాయండి. సామాజిక మాధ్యమాలు ఆంధ్రజ్యోతిలో వచ్చింది, చెప్పండి ఆయన్ని. ఆంధ్రజ్యోతిలో నువ్వు ఇట్లా వార్త రాసావని చెప్పి ఆయనకు నోటీస్ ఇవ్వమని చెప్పండి వేమూరి అతని ఎడిటర్కి. మీకు ఆ గట్స్ లేవు మీకు. కానీ సామాజిక మాధ్యమాల్లో ఇటువంటి చర్యలు తీసుకుంటే, ఇటువంటి వార్తలు వస్తున్నాయి, వారి మీద చర్యలు తీసుకుంటారంట. అంటే సామాజిక మాధ్యమాలు వాళ్ళకి అంత చురుకుగా కనిపిస్తున్నాయండి. కాబట్టి ఏంటంటే అల్టిమేట్ గా వీళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టించారు. రైట్, ఓకే. ఫైనల్ గా రామకృష్ణ గారు చెప్తాను. కమినేని గారు ఒక్క మాట ఏంటంటే, దౌర్భాగ్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా తనే చెప్పాడు తన భార్య క్రిస్టియన్ అని, తన కూతురుతో బ్యాప్టైజ్ చేపించిందనే తనే చెప్పాడు. అంటే ఫ్యామిలీ అంతా క్రిస్టియన్స్, తను అనాపాలజిస్టిక్, సనాతని హిందూ. తను వచ్చి మనకి హిందుత్వం గురించి బోధిస్తా ఉంటే వినాల్సిన దౌర్భాగ్యం మనకు వచ్చిన తర్వాత ఇక హిందువులు ఆలోచించుకోవాలి మనం ఏ స్థితిలోకి నెట్టబడుతున్నాం, ఏ స్థితిలో మనం ఉన్నాం అనేది హిందువులు వాళ్ళని హిందువులుగా మార్చలేకపోయాడు, కూతురుని హిందువుగా మార్చలేకపోయారు. కానీ మిగతా వాళ్ళందరూ హిందూ మతం గురించి, అనాపాలజిస్టిక్ సనాతని హిందూ అంటే అసలు బ్యాప్టైజ్ చేసేటప్పుడు ఒప్పుకోడు కదా సార్. అట్లాంటిది బ్యాప్టైజ్ చేస్తుంటే వాళ్ళమ్మ వాళ్ళ కూతుర్ని వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకుంటే చూస్తా ఉన్నాయన. అతను అనాపాలజిస్టిక్ అని మాట్లాడుతూ ఉంటే ఇది హిందువులు దాన్ని వింటా ఉంటే దీనికన్నా దౌర్భాగ్యం ఏముంటది కొమ్మినేని గారు? రైట్.